రేపు సాయంత్రం 3 గంటలకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు ముగియబోతోంది. అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ లో సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు తెరపైకి రావడంతో పలువురు ప్రముఖ నేతలు అలర్ట్ అయ్యారు. మహేష్ కుమార్ కి ఎమ్మెల్సీ ఇవ్వాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పట్టుబడుతున్నారు. దీంతో అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసింది కాంగ్రెస్ అధిష్టానం. నామినేషన్ పత్రాలను సిద్ధం చేశారు గాంధీ భవన్ సిబ్బంది. 2 నామినేషన్లపై 20 మంది ఎమ్మెల్యేలు బలపరుస్తూ సంతకాలు సేకరించినట్టు సమాచారం. అధిష్టానం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించగానే నామినేషన్ వేయనున్నారు అభ్యర్థులు. మా కరెస్పాండెంట్ రాకేష్ ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. రాకేష్, చెప్పండి, కాంపిటీషన్ కాస్త ఎక్కువగానే కనబడుతోంది కాంగ్రెస్ పార్టీలో. ఎప్పటికీ అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం ఉంది? మరి కాసేపట్లోనే అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 అభ్యర్థులు నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పటికే అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకపోయినప్పటికీ మౌఖిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అద్దంకి దయాకరు, బల్మూరి వెంకట్ ఇద్దరు కూడా 11:30 అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే వీపాములను పార్టీ సిబ్బంది సిద్ధం చేయడం జరిగింది. ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిని 10 మంది ఎమ్మెల్యేలు బలపరిచి ఉండాల్సి ఉంటుంది. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు నిన్ననే పూర్తిగా సంతకాలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ సంతకాలు పూర్తయిన తర్వాత 2 పేర్లను కూడా రాస్తూ అసెంబ్లీకి సంబంధించిన సిఎల్పి కార్యాలయంలో బీఫామ్లు సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే నామినేషన్ వేయబోతున్నారు. నిజానికి చాలామంది పేర్లు కూడా వినిపించినప్పటికీ 2 పేర్లు ముఖ్యంగా టికెట్ త్యాగం చేశారు కాబట్టి వీరి ఇద్దరికి కూడా మొదటి ప్రాధాన్యతగా కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అద్దంకి దయాకర్ తుంగతుర్కి టికెట్ గతంలో 2 సార్లు పోటీ చేసినప్పటికీ ఈసారి టికెట్ త్యాగం చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం బల్మూరి వెంకటి ఎన్ఎస్ఏ నుంచి పోరాడుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ గత ఎన్నికల్లో ఆ టికెట్ను త్యాగం చేయడం జరిగింది. ఇద్దరు కూడా టికెట్ త్యాగం చేశారు. పార్టీకి సంబంధించిన లాయల్టీ, సామాజిక సమీకరణాలు, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటు టీపీసీసీ అటు ఏఐసీసీ 2 పేర్లను ఖరారు చేసినట్టుగా సమాచారం. అయితే అధికారికంగా ఇప్పటివరకు అధిష్టానం నుంచి ఎటువంటి లేఖ రానప్పటికీ మౌఖిక ఆదేశాల మేరకు ప్రస్తుతం 2 కూడా నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుండడంతో ఈ రోజు ఈ నామినేషన్ వేస్తున్నట్టుగా సమాచారం. మహేష్ కుమార్ ఆయనతో ఏమన్నా బుజ్జగించడం, మాట్లాడడం ఇలాంటి కార్యక్రమం ఏమైనా జరిగిందా కాంగ్రెస్ లో? ప్రస్తుతం ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది. దీపాదాస్ మున్షి కానీ ఇతర నేతలు మాట్లాడతారని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇతర కార్పొరేషన్కి సంబంధించి ఏవైతే క్యాబినెట్ ర్యాంకు కార్పొరేషన్లు ఉంటాయో వాటికి సంబంధించి ఒకటి ఇస్తామనే హామీ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే దీనికి సుముఖంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే 1-2 నేతలు మాట్లాడిన తర్వాత ఆయనకు నెక్స్ట్ ఎమ్మెల్సీలో ఏమైనా అవకాశం కల్పిస్తారా లేదనేది చూడాలి. ఇప్పటివరకు అయితే గవర్నర్కు సంబంధించిన కోట కానీ ఇటు ఎమ్మెల్యేకు సంబంధించిన ఎమ్మెల్సీ కోట కానీ రెండింటిగా దాదాపుగా 4 అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా ఖరారు అయిపోయింది. అటు గవర్నర్ కోటాలో కూడా సంబంధించి కోదండరామ్ అలాగే అలీఖాన్ 2 పేర్లు కూడా దాదాపుగా ఖరారు కావడం జరిగింది. మౌఖిక ఆదేశాలు ఇప్పటికే టీపీసీకి రావడం జరిగింది. నెక్స్ట్ క్యాబినెట్లో కోదండరామ్, అలీఖాన్ పేర్లను కూడా క్యాబినెట్ ఆమోదించి గవర్నర్కు పంపిస్తారు. మొత్తంగా 4 ఎమ్మెల్సీలకు కూడా దాదాపుగా ఖరారు అయిపోయింది. ఈ రోజు 2 ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన మా ఎమ్మెల్సీలు 2 అభ్యర్థులు కూడా రాకేష్, ఒక విషయం చెప్పండి, కొంత కీలకమైన నేతల్ని ఎమ్మెల్సీలుగా తీసుకొస్తున్నారు. అటు గవర్నర్ కోటా కానివ్వండి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు కానివ్వండి, ఏమన్నా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ అవకాశం అయితే కల్పించట్లేదు. నిజానికి మైనారిటీ నేతకి ఎవరైనా సీనియర్ నేతకి ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా తీసుకోవాలని భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓడిపోయిన నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించొద్దు, ఒక 1 ఇయర్ వరకు అనేది ఒక నిబంధన టీపీసీ పెట్టుకున్న నేపథ్యంలో ఆ కోటలో ఉన్నప్పటికీ చాలామందిని పక్కన పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ మండలిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు తక్కువ మంది ఉన్నారు. కేవలం ఒకే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం వాయిస్ వినిపించడానికి, ప్రభుత్వం వాయిస్ చెప్పడానికి అక్కడ బలమైన నేతలు అవసరం, వాయిస్ గట్టిగా వినిపించే నేతలు అవసరం. కాబట్టి ఆ కోవాలన ఈ బల్మూరి వెంకట్ని అలాగే అద్దంకి దయాకర్ని 2 పేర్లు కూడా ఖరారు చేసినట్టుగా సమాచారం. ఇతర సంబంధించిన సమీకరణాలు కూడా వీళ్ళకి వర్కౌట్ కావడంతో ఈ పేర్లు దాదాపుగా ఖరారు అయిపోయినాయి. ఇతర నేతలు కొంత అభ్యర్థన చెప్పినప్పటికీ వారిని సాయంత్రం లోపు మాట్లాడి సెట్ చేసే ప్రయత్నం అయితే టీపీసీ కానీ ఏఐసీసీ కానీ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.